ఏం చేద్దాం కదా వ్లాగ్ చేద్దామన్నా. హే గైస్, మేమైతే ఈవినింగ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు నేను మమ్మీ టెంపుల్కి వెళ్తున్నాం. ఓకే, మమ్మీ అంటున్నారు వర్క్ త్వరగా చేసేసి అయిపోతే టెంపుల్కి వెళ్దాం సాయంత్రం అని చెప్పేసి అంటున్నారు. ఓకే మమ్మీ అని చెప్పేసి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యేసి నేను మమ్మీ అయితే టెంపుల్కి వచ్చేసామాట. మా ఊరు పొంగనూరు. ఇక్కడ వచ్చి వెంకటరమణ స్వామి టెంపుల్ ఎదురుగానే శివయ్య టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వెంకటరమణ స్వామి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు ఈ కోనర్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా ఇక్కడ వచ్చి దీపావళి వస్తుంది కదా, దీపావళి అప్పుడు 4వ సోమవారం వచ్చి ఇక్కడ మొత్తం లక్ష దీపాలు పెడతారనమాట. అందరం మొత్తం మా ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటారనమాట. ఫుల్గా వచ్చి పెడతాను. నేను ఆ వీడియో కూడా ముందు పెట్టినాను. లక్ష దీపాలు పెట్టింది ఇక్కడ కోనర్లో. చాలా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ప్లేస్ ఇది. చాలా బాగుంటుంది కోనర్ అయితే. ఇంకా మమ్మీ నేను యాక్చువల్గా శివాలయం ఎందుకో ఓపెన్లో లేదు. ఇంకా ఆల్రెడీ మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ 6 అట్లా అయింది కానీ ఓపెన్ చేయలేదు. సో అలా కోనర్లో కొంచెం కూర్చుందా అని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఇంకా మమ్మీ నేను స్టోరీ అడుగుతున్నా కానీ అది ఎట్లా మ్యూట్లో అయిపోయింది. సో అది స్టోరీ మమ్మీని కనుక్కొని మళ్ళీ చెప్తానమాట. సో నేను చిన్నప్పటి నుంచి చిన్న ప్రకారం అయితే ఈ కోనేరు మొత్తం వన్ డేలోనే కట్టారు అని చెప్పేసి అంటున్నారు. మా ఊరినైతే రాజులు పరిపాలించారన్నమాట. మా ఊర్లో ప్యాలెస్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ప్యాలెస్. ఇంకా ఎవ్రీ ఇయర్ గంగమ్మ జాతర అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఎవరైనా మిస్ చేయకుండా ఇప్పటిదాకా ఎవరు చూడలేదనుకుంటే ఖచ్చితంగా చూడండి. జాతర కూడా చాలా బాగుంటుంది. ఇంకా 2 గుళ్ళని దర్శనం చేసుకునేసి ఇంకా స్వామి రాలేదని చెప్పేసి మామూలుగా ముందర వెళ్ళేసి ముక్కునేసి ఇంకా నేను మమ్మీ అయితే రివర్స్ స్టార్ట్ అయిపోయి మమ్మీ దారిలో ఏమైనా కావాలా అంటే అది తీసుకునేసి ఇంకా ఫ్రూట్స్ ఇంకా అలానే పోలీలు కావాలంటే పోలీలు తీసుకునేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట. అంతే, ఈ వ్లాగ్ ఇంతటితో ముగిసింది. త్వరగా మీకు ఇలాంటి వ్లాగ్స్ మరెన్నో కావాలనుకుంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.